హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఏపీ ఎన్నికల్లో ఆ కులానిదే హవా అండి. నిజం ఏంటంటే చరిత్రలో, రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడూ జరగనటువంటి వింతలు విడ్డూరాలు అయితే కనుక మన ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నాయండి. నిజంగా వింతలు విడ్డూరాలే. ఎలా అంటే ఈ కులానికి సంబంధించి రాజకీయ చరిత్రలో ఇప్పటిదాకా ఎప్పుడు ఇలా జరగల. మొట్టమొదటిసారి ఫస్ట్ టైం ఏపీ హిస్టరీలో ఇది జరగబోతుంది. ఏంటో ఎవరిదా కులం, ఏ కులంలో హవా కొనసాగబోతుంది అని ఆలోచిస్తే కనుక రెండు పార్టీల్లోనూ ఈ కులానికి సంబంధించినటువంటి సామాజిక వర్గం ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థులు, పోటీ చేసే అభ్యర్థులు ఎక్కువగా పెరిగారు. రెండు పార్టీలు కూడా ఈ అభ్యర్థులపైనే ఎక్కువ దృష్టి పెట్టాయి అని నేను చెప్తున్నాను అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఏపీ ఎన్నికల్లో ఆ కులానిదే హవా అంటే ఎవరో కాదండి. ఆ కులం ఏంటంటే యాదవులు. వాస్తవం అండి, యాదవులకి ఎప్పుడూ లేనంతగా అసలు ఏపీ హిస్టరీలు కాదండి, మొత్తానికి అసలు ఈ రాజకీయం పుట్టిన కాడి నుంచి కూడా యాదవులకు ఆధిపత్యం అనేది ఇప్పుడు దాకా రాలా. అలాంటిది యాదవులకు పెరుగుతున్న డిమాండ్ ఏంటంటే కనుక యాదవులు ఇప్పుడు కనుక రాబోయే ఈ నెల, వచ్చే నెలలో జరగబోయే ఎన్నికల్లో యాదవులకు సంబంధించినటువంటి అభ్యర్థులు బాగా ఎక్కువగా పోటీ చేస్తున్నారు. పార్టీలు కూడా యాదవులకు ఎక్కువగా సీట్లు ఇవ్వడానికి ఆసక్తి చూపాయి. ఎందుకని అంటే ఒక్కసారి సర్వే చేస్తే లేదా రీసెర్చ్ చేస్తే, ఒకసారి అనాలిసిస్ చేస్తే కనుక మనకు అర్థమవుతుంది ఆ విషయం. ఎందుకంటే కనుక వైసీపీలో అసలు ఎలా అంటే నెల్లూరులో ఎవరికి ఇస్తారు అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఒక స్ట్రాటజీ అయితే ప్లే చేసిందండి వైసీపీ. నెల్లూరులో ఇంచుమించుగా 1,00,000 మంది ఓటర్లు ఉన్నారు యాదవులు. సో 1,00,000 మంది ఓటర్లు యాదవులు ఉన్న చోట వేరే సామాజిక వర్గానికి అభ్యర్థికి ఇస్తే గెలిచే ప్రసక్తే లేదు. కాబట్టి అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికి ఇస్తే కనుక 100% గెలుస్తారు అనే స్ట్రాటజీ తోటి ఎక్కడో ఉన్నటువంటి నెల్లూరులో ఉండేటటువంటి అనిల్ కుమార్ యాదవ్ని తీసుకుని వచ్చి నరసరావుపేట, ఏదైతే నరసరావుపేట ఉందో నరసరావుపేటలో ఎంపీగా సీట్ ఇవ్వడం జరిగింది. అక్కడ మొదలైందండి యాదవులకి సీట్లు ఇవ్వటం. అంతేకాదండి, వైసీపీ ఇంకొక అడుగు ముందుకేసి అనిల్ కుమార్ యాదవ్ గారితో సరిపెట్టకుండా వైసీపీ కారుమూరి సునీల్ ఎవరైతే ఉన్నారో ఏలూరు ఎంపీగా స్థానం ఇవ్వడం జరిగింది. అలాగే కారుమూరి నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరుగుతుంది. ఇలాగ యాదవులకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం, సముచిత స్థానం ఈ ఎన్నికల్లో కల్పిస్తున్నాయి రెండు పార్టీలు అని చెప్పుకోవచ్చు. ఏంటంటే ఓట్ల కోసమో సీట్ల కోసమో అనేది పక్కన పెడితే మొత్తానికి ఆ కులం హవా అనేది కొనసాగుతుందండి. ఒక రకంగా చూసుకుంటే కనుక వైసీపీ నుంచి మైలవరం, గాజువాక, కనిగిరి ఇన్ఛార్జీలు కూడా యాదవులే. ఎందుకు చెప్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ శరణాల తిరుపతిరావు మైలవరం నుంచి ఇన్ఛార్జిగా ఉన్నారు ప్రస్తుతానికి. అయితే గాజువాక నుంచి వరికూటి రామచంద్రరావు అని ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు. కనిగిరి నుంచి దొడ్డాల నారాయణ యాదవ్ ఇన్ఛార్జీలుగా ఉన్నారు. అంతేకాదండి, తెలుగుదేశం కూడా అంతే ప్రముఖ స్థానం, అంతే సముచిత స్థానం కల్పిస్తుంది అని చెప్పొచ్చు. యనమల రామకృష్ణ గారి కుమార్తె దివ్య అక్కడ పోటీ చేయబోతుంది. అలాగే వియ్యంకుడు పుట్ట యాదవ్కు, అలాగే కొడుకు పుట్ట మహేష్ కూడా టిక్కెట్లు ఇవ్వడం జరుగుతుంది టీడీపీలో. కాబట్టి అంతేకాదండి, ఇంకా గుంటూరు జంగా కృష్ణమూర్తికి ఎమ్మెల్యే టిక్కెట్ ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి చిత్తూరు నుంచి తంబళ్ళపల్లి నుంచి శంకర్ యాదవ్కి టిక్కెట్ ఆఫర్ చేశారు. ప్రకాశం జిల్లా చీరాల నుంచి కొండయ్య యాదవ్ని కూడా అడుగుతున్నారన్నమాట. కాబట్టి అంతేకాదండి, ఏలూరులో ఎంపీ రేసులో గోపాల యాదవ్ని టీడీపీ బరిలోకి దింపబోతుంది. ఇవన్నీ చూస్తుంటే మనకు అర్థం కావట్లేదండి, యాదవులకి పెద్దపీట వేశాయి ఈ ఎన్నికలు, యాదవులకి పెద్దపీట వేసినాయి ఈ రెండు పార్టీలు. కాబట్టి ఎక్కడైతే యాదవ్ కంటెస్టెంట్ నిలబడుతున్నాడో ఆయనకి అపోజిషన్ కూడా యాదవుల నుంచి పెట్టడానికి ఈ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇంతవరకు రాజకీయాలు అలా లేవు. ఎలా అంటే కమ్యూనిటీ కానీ సామాజిక వర్గం కానీ పట్టించుకోకుండా అభ్యర్థిని పట్టించుకుని అభ్యర్థి గెలుస్తాడా గెలవడా ఆ గెలుపోవటంలో సమీకరణాలు చూసుకునే కానీ సామాజిక వర్గానికి పెద్దపీట వేయలేదు. కానీ ఈ 2024లో జరగబోయే ఎన్నికల్లో సామాజిక వర్గానికి ఎక్కువ పెద్దపీట వేస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మాత్రం నాకు తెలిసి 100% ఈ 2024 ఎన్నికల్లో ఏ సామాజిక వర్గానికి అంటే కనుక యాదవుల సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి రానున్న గెలిచిన తర్వాత ఏ పార్టీ నెగ్గినా సరే ఆ పార్టీలో ఎక్కువగా యాదవుల సామాజిక వర్గం ఒక హవా అయితే కొనసాగుతుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. కాబట్టి ఇక మీదటైనా సరే ఆ బీసీ కులంపై, ఈ బీసీ కులాలపై ఒక సముచిత న్యాయం అనేది కనబడుతుంది, సామాజిక వర్గ న్యాయం జరుగుతుంది అనేది కనుక చాలామంది ఆశ వ్యక్తం చేస్తున్నారండి. కాబట్టి రెండు పార్టీల్లో ఈ యాదవుల హవా ఇలాగే కొనసాగాలి. ఇంకా చాలామంది ఉన్నారండి. ఎలా అంటే వీళ్ళే కాదు, ఇంకా ఆల్రెడీ యాదవులు
అంటే పార్టీ టికెట్లు ఆశించే వాళ్ళు ఇంకా ఉన్నారు. రానున్న లిస్టుల్లో కూడా వైసీపీ త్వరలో ప్రకటించబోయే లిస్టుల్లో కూడా 100% యాదవుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది అనేది కనుక ఖచ్చితంగా చెప్తున్నారు. కాబట్టి చూద్దాం. ఏదేమైనప్పటికీ జరిగింది మంచి, జరుగుతుంది మంచి, కాబట్టి అందరం మంచిగానే మాట్లాడుకోవాలి హ్యాపీగా. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి మర్చిపోద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేయకండి. థ్యాంక్ యూ.